హాయ్ అందరికీ. రెండేళ్లకోసారి జరిగే మహాకుంభమేళ మన మేడారం సమ్మక్క సారక్క జాతర. మన మేడారం సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. మన తెలంగాణ కుంభమేళాగా కూడా ఆవిష్కృతమైంది. మన సమ్మక్క తల్లిని మనం దర్శించుకోవాలంటే మనం వెళ్ళే మార్గం మొత్తం అడవిలోనే ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ఈ ప్రయాణం చాలా బాగుంటుంది. జంపన్న వాగులో స్నానం ఆచరించడం ఎంతో పుణ్యంగా భక్తులందరూ భావిస్తారు. నేను చిన్నప్పటి నుండి మేడారం వస్తున్నాను. ఈసారి మేడారంలో చూసింది మేడారం మొత్తం ఒక వనం కాదు, భక్తజనంతో కోట్ల మంది సమూహంతో నిండిపోయింది. మేడారం అడవంతా సమ్మక్క సారక్క భక్తులతో నిండిపోయింది. మేడారం జాతర కోట్ల మంది భక్తుల నమ్మకాలకు కొంగు బంగారం. చిలుకల గుట్ట నుంచి అమ్మవారు వచ్చే సమయంలో శివసత్తులు ఊగే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రెండు కళ్ళు చాలవు. మన జంపన్న వచ్చేసి మన సమ్మక్క తల్లికి కొడుకు. 1300 సంవత్సరంలో మన మేడారంకు అతిపెద్ద కరువు వచ్చింది. అప్పటి రాజైన 13వ శతాబ్దం ప్రతాపరుద్రుడు మేడారంకు బాగా పన్నులు కట్టాలని వేధిస్తూ చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. అది నచ్చని మన సమ్మక్క తల్లి కాకతీయ రాజ్యంపై విరోచితంగా పోరాడింది. తన పోరాటానికి తోడుగా తన కొడుకు జంపన్న కూడా తోడయ్యి ఎంతగానో పోరాడి చివరికి తన ప్రాణాలను కూడా అర్పించాడు. చివరికి మన కాకతీయ సైన్యానికి మన జంపన్న దొరకక మన ఈ జంపన్న వాగులోనే దూకి అదృశ్యమయ్యాడు. ఈ మహా అద్భుత దృశ్యం చూడడానికి దేశం నలుమూలల నుంచి కోట్ల మంది భక్తులు తండోపతండాలుగా వేల సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు గైస్. అమ్మవారు 108 శక్తిపీఠాలు అన్నీ కలిసే మన వనదేవత సమ్మక్క తల్లి మానవ రూపంలో ప్రజానికి మంచి చేయాలి అని వైద్యం అన్ని మళ్ళా దైవ రూపంలోకి వెళ్ళిన మహాతల్లి మన సమ్మక్క తల్లి. సమయం వచ్చేసి 3:15 అవుతుంది. ప్రజలు మాత్రం ఎటు చూసిన 20 కిలోమీటర్ల పరిధిలో జనం మాత్రం కొన్ని కోట్ల మందిలో ఉన్నారు. మేడారంలో ప్రజల సేవలకు ఎన్నో రకాల ఇట్లా ఫైర్ ఇంజన్ సేవలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని వేల మంది ఎప్పుడు తక్షణం అందుబాటులోనే ఉంటాయి. ఎమర్జెన్సీ అంబులెన్స్లు, కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు. మన పోలీస్ వ్యవస్థ ఇక్కడ చేసే సేవలు అమోఘంగా ఉంటాయి. రేపు ఎర్లీ మార్నింగ్ మన గవర్నర్ గారు, మన సీఎం గారు, మన రాష్ట్రపతి మన మేడారంకు రేపు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు. ఇదే హెలిప్యాడ్. అహర్నిశలు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతల మధ్యలో జరుగుతుంది మన మేడారం మహాజాతర. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమి నాడు ఈ జాతర ప్రారంభమవుతుంది. అద్భుతంగా ఉంటుంది గైస్ ఇక్కడ వెదర్, అది వేరే లెవెల్. జై మేడారం. మహా అద్భుత దృశ్యం చూడడానికి దేశం నలుమూలల నుంచి కోట్ల మంది భక్తులు తండోపతండాలుగా వేల సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు గైస్. 108 శక్తిపీఠాలు అన్నీ కలిసే మన వనదేవత సమ్మక్క తల్లి మానవ రూపంలో ప్రజానికి మంచి చేయాలి అని వైద్యం అన్ని మళ్ళా దైవ రూపంలోకి వెళ్ళిన మహాతల్లి మన సమ్మక్క తల్లి. సమయం వచ్చేసి 3:15 అవుతుంది. ప్రజలు మాత్రం ఎటు చూసిన 20 కిలోమీటర్ల పరిధిలో జనం మాత్రం కొన్ని కోట్ల మందిలో ఉన్నారు. భక్తులు తమ ఇష్టదైవమైన సమ్మక్క తల్లికి నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. బంగారం అంటే బెల్లం. భక్తులు సమ్మక్క తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు రకరకాల షాప్స్ ఉంటాయి ఇక్కడ. భక్తులు వాళ్ళకి నచ్చిన వస్తువులు, గాజులు, రకరకాల టాయ్స్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మహాజాతర సమయంలో మేడారం భూలోక స్వర్గంలా ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ జోన్స్, ఎన్నో రకాల గేమ్స్ జోన్స్ దేశ నలుమూలల నుంచి వస్తారు. మేడారం భక్తులు మాత్రం ఇక్కడ పగలు రాత్రి అని లేకుండా 24 గంటలు ఇంటూ ఈ మహాజాతర జరిగే సమయం మొత్తం ఇసుకెత్తరాలనంత జనం ఉంటారు. మన మేడారం మొత్తం సమ్మక్క సారక్క నామస్మరణతోని ఊగిసలాడుతూ ఉంటుంది. మేడారాన్ని దర్శించండి, మన సమ్మక్క తల్లి దర్శనం చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమి నాడు అమ్మవారు భక్తుల దర్శనానికి చిలుకలగుట్ట నుంచి ఒడ్డలందరూ కలిసి, ప్రధాన పూజారులందరూ కలిసి సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. ఆ మాఘ పౌర్ణమి రోజు రానే వచ్చింది, అమ్మవారు గద్దెల వద్దకు రానే వచ్చింది. ఎలా ఉందంటే గైస్, ఇక్కడ కొన్ని కోట్ల మంది భక్తుల మధ్యలో సమ్మక్క తల్లి నామస్మరణతోని అద్భుతంగా ఉంది. మీరు అందరూ దర్శించుకోండి గైస్. మన సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, పైరుద్దరాజు, గోవిందరాజు అందరూ గద్దెలకు
ఆగమనం అయ్యారు. కొన్ని కోట్ల మంది భక్తులు భక్తి పారవంశాలతో హ్యాపీగా సమ్మక్క తల్లి దర్శనం చేసుకుంటున్నారు.